హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి మా ఇంట్లో సాటర్డే పూజ చేసుకున్నానండి, వెంకటేశ్వర స్వామి పూజ. అందుకోసమే తులసి మాల కడుతున్నాను, పూజ కోసమేని. తెల్లవారి ఇంకా అక్షర వెళ్ళి పువ్వులు తీసుకొచ్చింది, తులసి తీసుకొచ్చింది, అవన్నీ కడుతున్నాను. మల్లెపూలు వచ్చి లక్ష్మీదేవి కోసం కడుతున్నానండి. మా యూనిట్లో చెట్టుకు పూసినవి చాలా బాగున్నాయి, స్మెల్ అయితే ఫుల్గా ఇంకా వస్తుంది. ఫ్రూట్స్, మామిడి కొమ్మలు, ఇంకా పులిహోర చేసుకోవడానికి కరివేపాకు, పూజకి ఫ్రూట్స్, ఇవన్నీ మా వారికి చెప్తే ఇంకా అవన్నీ తెప్పించారండి. ఇంకా పువ్వులు, ఇవన్నీ గాజులు వేసుకుంటున్నాను. అవి ఎక్కడ అనుకున్నారా, వరలక్ష్మి వ్రతంకి మా వారు ఇక్కడ లక్ష్మీదేవి ఫోటోకి పెట్టారు, అక్కడ అవి తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అవి వేసేసుకున్నాను నేను గాజులు. ఈసారి నేను కూడా ఊరి నుంచి ఏం గాజులు తీసుకొని రాలేదండి, సో మంచిగా అనిపించాయి. ఈ ఫోటో చూస్తున్నారా, ఈ ఫోటో అయితే మాకు మా వారు ఫ్రెండ్ అండి, తిరుపతి నుంచి వచ్చారు, అతను తీసుకొచ్చారు, అందుకే పూజ చేసుకుంటున్నాను. వినాయకుడు కూడా మా వారు అక్కడ రూమ్లో నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. లక్ష్మీదేవి, వినాయకుడు ఉండాలి కంపల్సరీ పూజకని తీసుకొచ్చారండి. ఫోటో చూసారా, బాగుంది కదా. అందుకోసమే ఆ రోజు మరి తిరుపతి మేము ఎలాగో వెళ్ళలేమేమో అని ఇంకా ఇంటి దగ్గరే పూజ చేసుకున్నాను. లక్ష్మీదేవి అండి, మా వారు రూమ్లో ఉంటుంది, అది తీసుకొచ్చి పెట్టారు. వెంకటేశ్వర స్వామి పక్కనంట ఎప్పుడు పూజ చేసినా లక్ష్మీదేవితో పాటు పూజ చేసుకోవాలంట, మంచిది. సో అందుకే తెమ్మన్నాను, తీసుకొచ్చారు. ఇంకా పక్కన వినాయకుడు ఉండాలి కదండి, మనకి వినాయకుడుకి పూజ చేయకుండా ఏ పూజ అయితే కంప్లీట్ అవ్వదు. సో అందుకనే వినాయకుడు కూడా తీసుకొచ్చారు. అది కూడా ఇంకా పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సారీ ఫ్రెండ్స్, కొంచెము వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇంకా స్వామి ఫోటోకి, లక్ష్మీదేవికి, వినాయకుడికి మొత్తము చందనము, కుంకుమ పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు వచ్చి పువ్వులు, పళ్ళు, ఫ్రూట్స్ అన్నీ అప్పటికప్పుడే రెడీ చేసుకున్నాము. మాకు తెలియకుండా వాళ్ళు తిరుపతి నుంచి అయితే వస్తున్నామని ఫోన్ చేశారు, కానీ ఇలాగ ఫోటో తీసుకొస్తారని అయితే నాకైతే తెలీదు. ఇంకా సడన్గా తీసుకొచ్చేసరికి నాకు ఎందుకో పూజ చేయాలనిపించింది, చేసుకున్నాను. ఏమైనా మొక్కులు అయితే ఏం లేవండి, ఏమైనా అనుకొని చేసేదేట్లేదు. స్వామివారికి ఫస్ట్ తులసి మాల వేసాను, ఆ తర్వాత ఫ్లవర్స్ తీసుకొచ్చారు, అవి కూడా పెట్టేసుకున్నాను. లక్ష్మీదేవి కోసము మల్లె పువ్వులు కుట్టాను కదండి, అవేమో లక్ష్మీదేవి అమ్మవారికి పెట్టానండి. ఇంకా వినాయకుడికి చామంతులు గులాబీతో వినాయకుడికి డెకరేషన్ పెట్టేశాను. వీడియో కొంచెం లెంతీ అవుతుంది, సారీ అండి. వీడియో కొంచెం లెంత్ అవుతుందని చెప్పాను కదా, సారీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి, లేకపోతే కొంచెం స్కిప్ చేసేయండి. ఇంకా నేనైతే ఇంకా ఎడిట్ చేయడానికి, కట్ చేయాలి అంటే అవ్వట్లేదు. చాలా వీడియోస్, పిల్లలు అయితే వీడియోస్ తీస్తున్నారండి. ఇది మేము ఉంటున్న క్వార్టర్ బయట అండి. ఇంకా అక్షర తెల్లవారు లేచి మొత్తము ఓకలి గట్ర అన్నీ తుడిసి, ఇల్లు అన్నీ అరుగులు కడిగి ముగ్గు పెట్టింది. ఒక మామిడి కొమ్మ అయితే బయట పెట్టేసాము. ఇంక అక్కడ తోరణంలా కడదామంటే వీలవ్వలేదు, ఎందుకంటే మన ఇల్లు కాదు కదా, మేకులు అవి ఎక్కువ కొట్టినా ఒప్పుకోరండి, అందుకనే. ఇది మా ఎంట్రన్స్, నుంచి బయట నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు చూడండి కదండి, అక్షర ఏం చేస్తుందో చూద్దాం. ఇది ఫస్ట్ రూమ్, బెడ్రూమ్ ఇచ్చాడండి, అటువైపు ఒక కబోర్డ్ ఇచ్చారు. మరి ఇంకా మాకు ప్లేస్ అయితే ఇక్కడే సెట్ అయింది పూజ చేసుకోవడానికి. టేబుల్ మంచిగా సెట్ అయింది, ఇంకా ఇక్కడే అన్నీ పెట్టేసుకున్నానండి. నేనైతే ఇలా చూడండి, ఇలా అలంకరించుకున్నాను. ఇంకా నెయ్యి దీపము స్టార్టింగ్లో అండి, పిండి దీపాలు ఏం పెట్టలేదు, ఇప్పుడు పెట్టాలి. బూర్ల కోసము శనగపప్పు ఉడికించుకుంటున్నాను రైస్ కుక్కర్లో. కిచెన్లోకి వెళ్దాం పదండి ఇప్పుడు. ఇది మా కిచెన్ అండి, సేమియా అండి, పాయసం చేసుకుంటున్నాను ప్రసాదం కోసము. ఇంకా బొబ్బట్లు, అవి గారెల కోసం పప్పు నానేసానండి, బొబ్బట్లు చేసుకుందామని పిండి నానబెట్టి పెట్టాను. ఇంకా మా కర్మ ఏంటంటే ఈరోజు మాకు
కరెంట్ కూడా చాలా లేట్గా వచ్చిందండి. మార్నింగ్ కరెంట్ తీసాడు, 11 కరెంట్ వచ్చింది. వాటర్ కూడా లేకుండే. చలివిడి కోసం బియ్యం నానేసుకున్నానండి. ఈరోజైతే స్నానం చేయడానికి తప్పించి మరి వాటర్ చాలా, బెంగళూరులో అయితే ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ బాగా నడుస్తున్నాయి కదా. ఏమైందో 2 డేస్ నుంచి వాటర్ రాలేదండి. ఇతనికి చెప్తే ఇంకా వాటర్ బండి తెప్పించి వాటర్ అయితే ఫుల్గా ట్యాంక్లోకి ఎక్కించారు. ఆకాష్ చూడండి ట్యాంక్ ఎక్కాడు, ఎక్కి మొత్తం వాటర్ ఇచ్చేసాడు. ఫైనల్గా ఇలా అలంకరించుకున్నాము. 7 దీపాలు అండి, పిండి దీపాలు. తర్వాత ప్రసాదాలన్నీ చేసి పెట్టాను. చలివిడి, వడపప్పు, పానకం అవి కంపల్సరీ అండి, కంపల్సరీ అవి ఉండాలి. ఇంకా నేనైతే పులిహోర, పాయసము, బూర్ల వరకే చేయగలిగాను. ఇంకా టైం అయిపోయింది, 12 లోపలే పూజ చేసేసుకోవాలనేసి అవన్నీ అంతకే 3 ప్రసాదాలే చేశాను. బొబ్బట్లు అవి అయితే చేయలేకపోయాను. గారెలు, బొబ్బట్లు కూడా చేద్దాం అనుకున్నాము ఫైనల్గా, కానీ చేయలేదు. ఇంకా మా మేసల రాయుడు కోసము వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకా అగో తను కూడా వచ్చానండి. 12కి ముందు వచ్చామంటే ఇంకా వచ్చారు. వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఫస్ట్ అష్టోత్తరము, స్వామివారు అష్టోత్తరంతో స్టార్ట్ చేసాము. అక్షర అయితే మంత్రాలు చదివేసిందండి. ఇంకా ఫైనల్గా ఆరతి ఇచ్చేసాము. గంట ఇచ్చే లేదండి ఆరతికి, గంట కొట్టుకోవడానికి ఇంకా తీసుకురాలేదు మేము. అతని రూమ్లో మర్చిపోయారంటే ఇంకా మా ఆయన ప్లేటు, స్పూను తీసుకొచ్చి కట్టేశారు. ఫైనల్గా ఇంకా ఫుడ్ టైం, ప్రసాదాలు లాస్ట్లో కొన్ని గారెలు చేశాను. బొబ్బట్లు అయితే ఈవినింగ్ చేసి పూజ చేసి పెట్టానండి. మరి అవ్వలేదు మధ్యాహ్నము. పులిహోర, పచ్చడి, పప్పు, ఆలు ఫ్రై, ఇంకా గారెలు, బూరెలు, సేమియా, ఒక్కొక్క అరటి పండుతో ఒక బనానా లీఫ్ ఫుల్గా వేసుకొని ఇంకా అందరము ప్రసాదం అయితే తినేసాము. ఈ పూజకి ఉపవాసం ఉండాలని ఏం లేదండి, అది మీ ఇష్టము. ఉండొచ్చు, లేకపోతే తినేవచ్చు. నైట్ మాత్రం ఏం తీసుకోకండి. మరి ఇంకా మిగిలినవన్నీ అందరికీ పంచేసాను. ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఉంటారు కదండి. బాయ్.